కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటమిని కాంగ్రెస్ కు రంజాన్ గిఫ్ట్ గా ఇచ్చామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నోట్ల ద్వారా ఈ ఎన్నికల్లో గెలవాలని చూసినా ఓటే గెలిచిందన్నారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసే రాహుల్ గాంధీ ఇప్పుడు జరిగిన బ్యాలెట్ ఓటింగ్ విధానంలోనూ బీజేపీ గెలిచిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఇటు తమ్ముంటే లేట్ చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయింది, భారత్ గెలిచింది, విజయం సాధించడం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పుడు కూడా ప్రపంచంలో భారత్కి విజయం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేని విషయం ఈరోజు స్పష్టమైంది. 1000 నుంచి 5000 వరకు ఇచ్చారు. గూగుల్ పేలో వచ్చారు, తీస్తాం లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఇక గూగుల్ పేలో ఎన్ని చేసిర్రు, ఎన్ని పైసలు వంచారు లెక్కలు తీస్తాం. ఇప్పుడు ఇక అడ్డవులుగా సంపాదించి పైసల ద్వారా గెలుస్తామంటే మరి మాలాంటి కార్యకర్తలు ఏడవాలి అంటే అక్రమంగా సంపాదించిన వాడే డబ్బులు నుండే గెలవాలి. దీనిలో ఇక డబ్బులు వంచే గెలవాలి. ఇవాళ నిజంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఓటర్స్ భాష నిజంగా గ్రేట్. ఇలా డబ్బుల సంచులకు ధీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించినాయి. వాళ్ళ 100 కోట్ల రూపాయలు వాళ్ళ పంచితే పైసలు నమ్ముకొని వాళ్ళన్నారు, ఓటర్స్ నమ్ముకొని మేమున్నాం. ఓట్ల సంచులు ఓడిపోయినాయి, ఓట్లు మాత్రం గెలిచినాయి. వాళ్ళ రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది, భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుంది అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచినాం. బ్యాలెట్ ద్వారా గెలిచినాం. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తుందో స్పష్టం చేయాలి. బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది. ఇక్కడ హిందూ సమాజం పూర్తి వ్యతిరేకంగా తీర్పునిచ్చారు కాంగ్రెస్ పార్టీకి. హిందూ సమాజం ఒక్కటైంది. 10% ముస్లింస్కి వచ్చి ఇలా బీసీలో కలపడాన్ని బీసీ సమాజం వ్యతిరేకించింది, హిందూ సమాజం వ్యతిరేకించింది. రంజాన్ పండుగ సందర్భంగా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చిన విషయం, తబ్లిగీ జమాత్ వాళ్ళకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చిన విషయం, ఇలా హిందూ సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విషయం, ఒక వర్గానికి కొమ్ముగాస విధానం. అందుకే చెప్తున్నా నేను, ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీకి రంజాన్ గిఫ్ట్గా ఇస్తున్నాం, పండుగ చేసుకోమంటున్నాం. మేము వెంటనే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారనుకుంటే, ప్రజలు వాళ్ళకు ఓటేస్తారని గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం వాళ్ళకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. మీ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. జరిపే దమ్ము మీకుందా? కుంటి సాకులు చెప్పి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మేము అహంకారంతో మాట్లాడలేము. ఇవాళ మేము ఒక సంతోషకరంగా మాట్లాడుతున్నాం. ఇవాళ ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ ఆవేదనతో మాట్లాడుతున్నాం. మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీరు 1000 కోట్లు వస్తారా పంచండి, కానీ ఓటు పడేది మాత్రం పువ్వు గుర్తు మీద పడతాయి. నరేంద్ర మోడీ గారి చరిష్మాను చూసి, కార్యకర్తల పోరాటం చూసి ఇలా ఎన్నికలు పక్క స్థానిక సంస్థల